నమస్తే ఆటో అన్నలు, అంతా బాగానే? నేనైతే బాగలేనన్నా. బాగలేనంటే ఆర్థిక పరంగానో ఏదో నొప్పొచ్చో అట్లా కాదన్నా, మానసికంగా బాగలేను నేను. ఎందుకంటారా, 10 కిలోమీటర్లు ఆటో నడిపితే కనీసం 200 వచ్చే దాన్ని తీసుకుపోయి 136 రూపాయలకు తీసుకొచ్చారు. ఎవరు? ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ అనే సంస్థలు. ఎందుకు? వాళ్ళకు డబ్బు కావాలి. మరి మన శ్రమను దోచుకొని వాళ్ళు ఇలా ఒక్కొక్కడు రోజు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మరి మనం 2000 సంవత్సరంలో ఉన్న రేటును ఇవాళ మీటర్లకు అప్పుడు ఇచ్చే మీటర్లు ఉండే రేటును ఇవాళ ఆన్లైన్లోకి తీసుకొచ్చారు. అప్పుడు 30-40 రూపాయలు ఉండే డీజిల్, గ్యాస్ ఇవాళ 100 రూపాయలు దాటిపోయినాయి. అయినా సరే ఆ రేట్లను 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ఇచ్చారో 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితంలో ఉన్న రేట్లను ఇవాళ ఫార్వర్డ్ చేస్తారు, ఇవాళ మనతో నడిపిస్తారు. ఎందుకు? మనయాత్రి అనే సంస్థ ఇక్కడికి వచ్చింది. దాని ద్వారా భయపడరు నా కొడుకులు. అది వస్తే ఈ 3 దెంగేస్తాయి ఇక్కడి నుంచి. మనం కనుక ఒక యూనిటీగా ఉండి, మనం అందరం ఏకతాటిపై ఉండి నడిపిస్తే కేక అన్నా. రోజుకు 3000 అన్నా, 3000 తీసుకోపోవచ్చు ఆ రేట్లలో. ప్రతిరోజు 3000 తీసుకోపోవచ్చు. ఒక్కసారి ఆలోచించరన్నా, ఈ రేట్లు కాదు. ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? శ్రమ దోపిడీ. నీకు తెలియదు నువ్వెంత శ్రమ పడుతున్నావో, నువ్వు ఉరుకుతా ఉన్నావు అంతే. ఏది నువ్వు ఎట్లా బానిస అయిపోయినావు అంటే నీకు తెలుస్తలేదు. ఎట్లా అంటే ఇప్పుడు మందు రేట్లు ఫస్ట్ రోజు ఒకరోజు పెంచుతారు. ఇవాళ 100 రూపాయలు ఉందనుకో, రేపు ఒక 10 రూపాయలు పెంచుతారు. ఆ ఫస్ట్ రోజు ఒక్కరోజే మనం గులుక్కుంటుంటాం. అరే రేట్లు పెరిగినాయి, ముడకాడ అవుతావా, ఇది అవుతావా, ఇక బాగా గిన్ని పైసలు పెట్టాలన్నా అది అని చెప్పేసి ఒక్కరోజు గులుతాం. మరుసటి రోజు ఏమైతే తెలుసా? నువ్వే పోతావు, ఇస్తావు, నువ్వే వచ్చేది అవుతావు. మరో రోజు గులుగవు. సేమ్ అదే కాన్సెప్టు. ఇవాళ ఒక్కరోజు వాడు ఎక్కడ 160 ఇచ్చేది, 180 ఇచ్చేది, అక్కడి నుంచి మెల్లమెల్ల దింపుకుంటా వాడు నిన్ను ఎక్కడ తీసుకొచ్చిండు? 130 రూపాయలు తీసుకొచ్చిండు. 10 కిలోమీటర్లు 130 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు మినిమం డ్రాప్ ఇస్తుండు వాడు. కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు ఏడ నడుపుతాం? 3 కిలోమీటర్లకు 54 రూపాయల, 4 కిలోమీటర్లకు 54 రూపాయల, 11 రూపాయల లెక్క కిలోమీటర్ లెక్క ఇస్తుండు వాడు. ఆలోచించండి ఫ్రెండ్స్, మనం అందరం ఒక్క తాటిపైకి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. దీన్ని ఎల్లగొట్టాలి మనం. ఉచ్చ ఓపియాలి. ఆటో డ్రైవర్లు అంటే ఏంటిది? మనము ఓలా మీద మనం అందరం సైగా ఉన్నాం. ఎవరు తెలియకుండానే ఒక్కొక్కడు అరే ఈ ఓలా కూడా ఎట్లా చేసిండు తెలుసా? మినిమం 100 రూపాయలు, చిన్న డ్రాప్ కొడితే 100 రూపాయలు ఇచ్చేది. ఆ 100 రూపాయలు ఏం చేసిండు వాడు? 50 రూపాయలు మనకి ఇచ్చేది, 50 రూపాయలు వాడు తీసుకునేది. అరే ఈ లంచోడుకు మన శ్రమంతో మనం నడుపుతున్నాం, కానీ వాడేమో 100 రూపాయలు తీసుకుంటాడు. మన 50 వాడి 50 అని చెప్పేసి మనసులో పడ్డది. మనం ఓలాను మడబెట్టామా లేదా? సేమ్ అదే. ఇవాళ ర్యాపిడో చాలా టాప్లో ఉంది. ర్యాపిడోని కూడా మనం బండబెట్టాం అనుకో, మనం అందరం క్లిక్ అయినట్టే. మనయాత్రి అనే సంస్థ సూపర్ ఉందన్న. మనయాత్రి అనేది చాలా బెటర్. దాంట్లో ఇన్సూరెన్స్ ఉంది, దాన్ని ఏమంటారు, స్కాలర్షిప్ ఉంది. ఇంత మంచిగా ఉన్నది. అయినా కూడా దాన్ని మన రిఫరల్ చేస్తే 100 రూపాయలు వస్తున్నాయి అన్న. ఏదో ఆ సంస్థ గురించి నేనేదో చేస్తున్నాను అనుకోకు, నా సొంతంగా నేను వీడియో చేస్తున్నా. అర్థమైందా అన్న? అట్లా చూడండి, అట్లా ఎందుకు వదిలిపెడుతారో నాకు అర్థమవుతలేదు. ఒకడు ఉంటాడు, ఇది నాకు హ్యాంగింగ్ అవుతున్నా అన్న అంటాడు ఫోను. ఇక ఏం చెప్పాలి వానికి, మెంటల్ గానికి? అరే దీనికి ఏమైనా ఛార్జ్ కట్టేది ఉందా, ఇంకేమైనా కట్టేది ఉందా? 60 ఫ్రీగానే ఇస్తారు కదా. దీనికి రోజు 30 రూపాయలు పెట్టే వాడు 30 రూపాయలు రోజు దింగుతూనే ఉండే. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోస్ అని ఉన్నాయి. వాడు రోజు వానికి 2000 ఆటోలు ఉన్నాయట ర్యాపిడోన్కి. రోజు ఒక్కడు 2000 అంటే ఒకడు గుర్తుపెట్టుకోండి అన్న, ఒక్కడు 20 డ్రాప్లు వేసుకున్నా కూడా దగ్గర 40-50 వేల ట్రిప్పులు వాళ్ళే అవుతాయి. అప్పుడు ఈ బుకింగ్స్ అనేది కంట్రోలింగ్ వాన్ చేతులకు వెళ్ళిపోతుంది. అంటే వాడు ఎట్లా చెప్తే మనం అట్లా వినాలి. అర్థమైందా అన్న?
వాడు ఎట్లా చెప్తే మనం అట్లా వినాలి. ఎందుకంటే వాడెవడో వాడు ఊరి నుంచి ఎలా తీసుకొస్తాడు, ఇంకెవడో బతుకుదేరు గురించి వస్తాడు, వాళ్ళని మనం ఏమంటలేం. కానీ వాళ్ళకి తెలియదు కదా మనం ఇక్కడ ఉండేటోళ్ళం కాబట్టి. వాడు అసలే లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక 600 ఇప్పుడు 21 600 ఇస్తుండట. 600 500 ఎంతో కొంత. వాడు కిలోమీటర్ చూసుకోడు, ఎన్ని కిలోమీటర్ 2 కిలోమీటర్ అని చూసుకోడు, ఎంత దూరం పోతున్నా అని చూసుకోడు. వాడు 20 కిలోమీటర్కు 200 రూపాయలు కూడా పోతాడు. వాడికి కావాల్సింది ఏంది, ఇంకా 21 కావాలి. 21 అయిపోయిందంటే అప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాడు వాడు. మధ్యాహ్నం కానీ 2 కానీ ఇప్పుడు 40 కిలోమీటర్లకు 450 రూపాయలకైనా పోతే పోయేస్తాడు వాడు. కానీ మనం పోతాం అన్న 40 కిలోమీటర్లకు 450 రూపాయలు. వాడికి ఏముంటుంది, బ్యాటరీ తీసుకుపోతాడు, వాడు ఇచ్చేసేస్తాడు. మళ్ళీ అది బ్యాటరీ దిగినా అంటే ఆడు ఫోన్ చేస్తే వాడు వస్తాడు తీసుకొని పోతాడు. మరి మన బతుకులేందన్న, మనల్ని వాడు బానిసలుగా చేస్తుండు. అందరు వినండి ఫ్రెండ్స్, ఒక్క తాటిపైకి రాగాలి. ఎవరైనా మంచిగా ఉన్నోళ్ళు ఉంటే చెప్పండి, ఒక గ్రూప్ తయారు చేయండి. ఆ గ్రూప్లో ఒక్కొక్కరిని అందరు తయారు చేయండి. ఆ గ్రూప్లో జాయిన్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత మనం ఎట్లా చెప్తే ఒకరోజు ర్యాపిడో బంద్ కావాలంటే మొత్తం అందరు బంద్ చేయాలి. ఆ తాటిపైకి రావాలి. ఇలా ఓలా నడపాలన్నా ఇలా ఓలా నడుపుదాం. లేదు ఇలా మొత్తం పండబెట్టాలి రాబాయ్ అంటే పండబెట్టేట్టు ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మీరు 1-2 రోజులకే మీ బతుకులేం చేంజ్ కావు నడపకపోతే. కరోనా టైంలో 2 నెలలు 3 నెలలు సంవత్సరం వరకు ఇంటికానే ఉన్నోళ్ళం ఉన్నాం. అర్థమైందా అన్న? ఆలోచించుకోండి. ఇట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ అవుతాం. మనం ఒక తాటిపైకి రావాలి. ఒక తాటిపైకి ఉంటేనే మనం ఎప్పుడైనా సరే సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. మీరు ఆలోచించుకోండి. ఒక గ్రూప్ తయారు చేయండి. నన్ను తయారు చేయమన్నా నేను చేస్తా. కాకపోతే నాకు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. నాకు మనమే అనుకోవాలి. అందరం ఒక్కొక్కరు అనుకుంటేనే తెలుస్తుంది. నాకెందుకు తెరా ఈయన సపోర్ట్ ఒక్కొక్కడు కాదు. నువ్వు ఒకనుకుంటే నువ్వు కొని చెప్పు, ఇంకొకని చెప్పు, అట్లా జాయిన్ అవుతుంది. మనం అంతా ఒక తాటిపైకి రావాలనేదే నా ఉద్దేశం. ఈ రేట్లతోనైతే మనల్ని మొడగొడుపుతాడు. ఇలా పొద్దుగాల 7 గంటల నుంచి వచ్చి సాయంత్రం వరకు నైట్ 10 గంటల వరకు, ఇప్పుడు నేను 10 అవుతుంది నాకు, 10 గంటల వరకు చేసినా కూడా